ఏపీకి మోడీ బంపర్ ఆఫర్. ప్రత్యేకమైనటువంటి అద్భుతమైన ఫెసిలిటీస్‌ని అమరావతికి కల్పించబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో, ఏపీకి మన ప్రధాని నరేంద్ర మోదీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో, ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. సో, ప్రపంచవ్యాప్తంగా అయితే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా అయితే సమాచారం. మరి ఈ నిర్ణయం ఎప్పటికి వెళ్తుంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా అయితే ఎంతో వైరల్‌గా మారుతోంది. సో, ప్రధాని మోదీ అయితే ఏపీకి ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆ విషయాలు చూసి ఎంతో అద్భుతమైనటువంటి విలువల్ని అందుకోవాలని అయితే కోరుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ ఆఫర్ వివరాలు కూడా మనకి చాలానే చెప్తున్నారు. స్పెషల్ స్టేటస్ గురించి కూడా అప్పట్లో అయితే చెప్తున్నారు. కాబట్టి మోడీకైతే ఏపీలో కొన్ని కేంద్ర మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇప్పటికే రామ్మోహన్ నాయుడిని మరి ఏపీకి సంబంధించి ఆయన కేంద్ర మంత్రిగా అయితే తీసుకున్నారు. ఏపీకి సంబంధించిన పాలిటిక్స్ పైన పవన్ ఫోకస్ అయితే చేశారని. సో, ప్రస్తుతం క్యాబినెట్‌లో జనసేన అయితే వెళ్ళలేదు. కానీ ఎన్సీపీని బీజేపీ పక్కన పెట్టినట్టుగా అయితే సమాచారం అందుతోంది. అయితే ఖచ్చితంగా అమరావతిని డెవలప్ చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ భారీగా అయితే ముడుపులు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. తెలుగుదేశం పార్టీకి మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమితో మంచి లాభం అయితే చేకూరింది. అంతేకాకుండా ఎన్డీఏ కూటమికి కూడా ప్రధాని నరేంద్ర మోదీకి అటు తెలుగుదేశం అలాగే జనసేన మద్దతు తెలపడం కూడా భారీగా కలిసొస్తోంది. అందుకే స్పెషల్ స్టేటస్‌ని ఇవ్వబోతోంది ప్రధాని నరేంద్ర మోదీ.